విశాఖ నగరంలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరగబోయే మార్గశిర మాసోత్సవాలు శుభారంభ సూచికగా జరపబడు రాట ముహూర్తం నేడు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేసి మార్గశిర మహోత్సవంలను శ్రీకారం చుట్టుట ఆనవాయితీగా వస్తున్నది. ఉదయం 9:40 నాదస్వర సుస్వరాలతో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు ఆలయ కమిటీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ, శ్రీనివాసు, శ్రీమతి పద్మజ, ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారిని కె శోభారాణి, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు సిహెచ్వి రమణ, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకులు టి తిరుపతిరావు, ఎంవి రమణ మరియు సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. మూడవ లక్ష్మీవారంలోనేమో చతుర్వేద సభ అర్చక సదస్సు సాయంత్రం పూట జరుగుతుంది. రథోత్సవం 28/12 రథోత్సవం జరుగుతుంది. ఆఖరి రోజునేమో మహాన్నదానమును సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. రోజు 5,000 మంది వరకు అన్నదానానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ వాటిల్లో పైన షెల్టర్ షెల్టర్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. క్యూ లైన్స్ ఫామ్ చేస్తున్నాం. ఆ తర్వాత మంచినీళ్ళు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సరిపడా టాయిలెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఏదైనా వైద్య సదుపాయాలు అత్యవసరమైనవి అంటే అక్కడికక్కడే అందిస్తారు. తర్వాత అంబులెన్స్ ఫెసిలిటీ ఇట్లాంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదనే సంకల్పంతో దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకుని ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం.